దేవుని మందిరములో మేలు ఉన్నది అనే ఒక వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాము. దేవుని మందిరములో మేలు, కీర్తన 36:8. ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతారు. మీ ఆనంద ప్రవాహంలోనికి నీవు వారికి త్రాగించుచున్నావు. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది? 36:8లో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మనకు దేవుని యొక్క సన్నిధి అనేది ఎంత గొప్పదంటే, మనము దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తే అంత మనకు సమృద్ధి ఉంటుందట, సంతృప్తి ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ ఊడుకుంటున్నాము అంటే, ఇది పరలోక రాజ్యములో మనము కూడుకునే ఛాయ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనము కూడుకొని ఉంటే ఈ విధంగా ఎప్పటికీ పరలోకంలో ఉండగలము అని అర్థం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు అంటున్నాడు. అంటే మందిరం ఏమున్నదట? సమృద్ధి ఉన్నదట. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మందిరం అంటే ఏంటిది? ఎక్కడ 2-3 కూర్చుంటే అక్కడ. మోషే కాలంలో మందిరం ఎక్కడ ఉన్నదా? ఒక గుడారం వేసుకుని వాళ్ళు చేశారు. అపోస్తులు ఏం చేసారు? ఇంటింట రొట్టె వీల్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మాట దేవునికి ప్రతిరోజు దశభాగం ఇవ్వాలట. ప్రతిరోజు దశభాగం అంటే అర్థం ఏంటిది? దేవుడు మనకి ఎంత టైం ఇచ్చిండో 24 గంటలు ఇచ్చారు కదా. 24 గంటల దశభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతిరోజు మనం దేవునికి ఇవ్వాలట. కనుక ప్రతిరోజు ఇవ్వకుండా కానీ ఈ ఆదివారం ఇచ్చిన చాలు. ప్రైజ్ ది లార్డ్. కనీసం ఎంతసేపు ఉండాలి మనం? 2 గంటల 40 నిమిషాలు. అప్పుడు మనకి ఏమైందంటే మనకు సమృద్ధి ఉంటుందట, సంతృప్తి ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 42వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, 42వ కీర్తన ఇంకా చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక దుప్పి అంటే ఏంటిది? ఒక జింకాట. అది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఎట్లా పరిగెత్తుతుందో, దేవుని సన్నిధికి రావాలన్న ఆశ ఆ యొక్క కోరాహు కుమారులకు అంత ఆశ ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. కోరాహువులు మోషేకు వ్యతిరేకంగా ప్రవర్తించి పాతాళంలో పడ్డోళ్ళు, వాళ్ళ కొడుకులుగా మాత్రము దేవుని సన్నిధికి రావాలన్న ఆశ ఉంటుంది. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో సంతృప్తి ఉన్నది. ఈ రెండు ఇక్కడ దొరుకుతాయి, వేరే కాడ దొరికాయి. ఇంకా ఏమంటున్నారో చూద్దాము. ఏమంటున్నట్టే 2వ వచనంలో 3 అది మన మనసులో ఎలా ఉండాలట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదను, నేనే ముందుండాలి, నేనే దేవుని కొరకు నిలబడాలి, నేనే అనేది అంత ఆసక్తి మనలో ఉంటే మనకి ఏమైందట? సమృద్ధి ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఇంకా 105వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, 105వ కీర్తన 3వ వచనం, 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 105వ కీర్తన 3వ. ఓకే. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను. దేవుని వెతకాలట. ఎక్కడ వెతకాలి? ఆయన సన్నిధి. ఎలా? ఒక దుప్పి అయితే ఏ విధంగా నీళ్ళ కొరకు ఆశపడుతుందో, నా దేవునికి ఈరోజు నేను పాటలు పాడాలి, నా దేవునికి ఈరోజు నేను ఆరాధన చేయాలి, నా దేవునికి ఈరోజు నేను బల్ల కార్యక్రమం తీసుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలట. ఇంకేమంటున్నారు 4వ వచనంలో? అంటే ఇక్కడ మందిరం అంటే ఏంటిది? దేవుని యొక్క సన్నిధి. సన్నిధి అంటే ఏంటిది? ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. దీన్ని మనం వెతకాలట. ఇప్పుడు ఆదివారం వస్తుందంటే మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆదివారం ఎన్ని పాటలు పాడాలి, ఎంతసేపు మనం ప్రార్థన ఉండాలి, మనకు ఆ టైంలో ఏదైనా పని ఉన్నదా? కొద్దిమంది అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఆదివారమే కొద్దిమంది ఎక్కువ పని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువ బట్టలు ఉతుకోవడం కానీ, ఎక్కువ బోధుకోవడం కానీ. పురుషులైతే కూడా నేను చూసా, కొద్దిమంది అదే రోజు గడ్డ గీక్కుంటారు ప్రార్థన టైం అప్పుడే. అదే రోజు
కూర తీసుకురావడానికి పోతారు, అటే పోతారు. ఇట్లా ఇలా మనం ఉన్నట్లయితే మనకు సమృద్ధి, సంతోషము జరగదు. కనుక ఇంకా 122 కీర్తన మొదటి వచనం చూసినట్లయితే 122 కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుదును. చూసావా, ప్రజలు ఏమనుకోవాలట? యెహోవా మందిరమునకు వెళ్ళుదాము, నువ్వు వస్తావా అక్క అన్నప్పుడు ఈ వ్యక్తికి సంబరం అనిపించిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆ మందిరములో సమృద్ధి ఉన్నది, సంతృప్తి అనేది ఉన్నది. అందుకే ఒక దుప్పి అయితే నీళ్ళ కొరకు ఎంత ఎండాకాలము మనము ఒక దైగా మీనం అనుకుందాం ఉదాహరణకు, పోయిన వెంటనే మనం ఏం చేస్తాం, కొన్ని మంచి లేవంటాం, ధూప. అలానే ఈ యొక్క భక్తునికి కూడా ఏం జరుగుతున్నదట? దేవుని కొరకు ఎందుకు సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది. కనుక ఈ సమృద్ధి, సంతృప్తి నువ్వు బయట ఎక్కడికి పోయినా ₹1,00,000 సంపాదించినా నీకు దీవెన అనేది దొరకదు, కానీ ఇది దేవుని దగ్గరికి అట్టనే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అందుకేమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. ఎవరు కూడా అప్పుల బాధతోటి, అనారోగ్యంతో బాధపడద్దు. అంటే ఎలా ఉండాలి? అందరూ ఎలా ఉండాలంట? నేను దేవుని మందిరకు వెళ్దాం రా, నువ్వు తయారైనవా? కొద్దిమంది ఉంటారు, ఇప్పుడు పెళ్ళి, మన చుట్టాల పెళ్ళి అనుకుందాం, మనం బస్సు పెట్టినాం, ఇక్కడ బస్సు పెడితే కొద్దిగా కాంట్రాక్ట్స్ ఎక్కుతున్నా అంటారు, అంతే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బస్సు వెళ్ళిందా, ఎక్కడ దాకా వచ్చిన బస్సు, మనం కూడా ఫోన్ చేస్తాం, బస్సు స్టార్ట్ అవుతుంది, రైడ్ అయ్యిందా అని చెప్పేసి. అట్లనే మనం కూడా కమ్యూనికేషన్ ఉండాలి. ఏమని? దేవుని యొక్క సన్నిధి వాళ్ళ ఆదివారము, ఇవాళ పాటలు పాడేది ఉంటుంది, ఆరాధన చేసేది ఉంటుంది. నువ్వు రెడీ అయినవా, నువ్వు రెడీ అవుతావా, రెడీ కావాలి అని చెప్పేసి మనము అంత ఆసక్తి మనం చూపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 63వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే 63వ కీర్తన 5వ వచనం. త్వరగా. కాగా నా జీవితకాలం అంతయు నేను 63:5. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్ర. ఒక కొవ్వు, ఇప్పుడు మీరు మేక యొక్క మెదడు ఎప్పుడైనా తిన్నారా? అది మంచిగా ఉంటుంది. ఆ మేక యొక్క మెదడు, కొవ్వు మెదడు దొరికినట్టు నా ప్రాణము, అంటే దేవుని సన్నిధిలో ఉన్న వాక్యానికి ఆయన అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక మేక కొవ్వు తింటే ఎంత కమ్మగా ఉన్నది అంటారో, దేవుని యొక్క వాక్యముకు అంత నా జీవితానికి తృప్తినిస్తున్నా అంటున్నాడు అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని మందిరములో మేలు ఉన్నది, దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 84వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే 84వ కీర్తన 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినములు కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట. చాలమ్మా, ఈ ఒక్కరోజు మనం యేసయ్య సన్నిధిలో మనం గడుపుతేనట. ఎక్కడ గడుపుడు? సన్నిధిలో. మందిరము కాదు, సన్నిధి. ఎక్కడ 2-3 కూర్చుంటే అక్కడైనా ఉంటాడు. ఆయన సన్నిధిలో మనం గడిపితే ఎప్పుడట? 1000 దినములు గడిపినట్ట. అంటే ఈ ఒక్కరోజు మనం మిస్ అయితే 1000 సంవత్సరాల పరలోక రాజ్యాన్ని మిస్ అవుతాము. కనుక భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే అర్థం తెలుసా? ఈ రోజు కొంతమంది ముక్కు చెవుల ప్రోగ్రాం పెట్టుకుంటారు, ఈ రోజు పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, ఈ రోజు చీరగట్టించులు పెట్టుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు తప్పకుండా రావాలి అంటారు. మనం ఏం చెప్తాం? మా చుట్టాలకు పోవాలని మనం అంటాం. కానీ ఇక్కడ ఏమేమంటున్నా? వాళ్ళ ఇంటికాడ గడుపుట కంటే దేవుని మందిరంలో గడుపుట నాకు శ్రేష్టం అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆ మాట అనగలుగుతారు? దేవుని కొరకు పరిగెత్తాలి. మనం చెప్పాలి ఏమని తెలుసా? ఇవాళ మీరు డిన్నర్ పెట్టుకున్నారు కదా, ప్రార్థనకు వచ్చినాక మనం పోదాం అనాలి. అట్లనే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో, ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 2వ వచనం చూద్దాము. యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎలా ఉన్నట్టు నా ప్రాణము? ఈ రోజు నా దేవుని కొరకు ఆశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత ఆశ మనకు రావాలి. ఎందుకు అంటే దేవుని మందిరములో మనకు తృప్తి ఉన్నది. ఇంకొకటి
సమృద్ధి ఉన్నది. మనకు సమృద్ధి అంటే ఏంటిది? మనము ఇంత జీవించాలి, ఎంత మనము దేవుడు అంత గొప్ప దీవెన ఇవ్వబోతున్నాడు మనకు. ప్రైజ్ ది లార్డ్. అది మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మనకు దేవుని యొక్క మందిరములో ఆశతో మనం పోవాలి. ఈరోజు మన ప్రార్థనకి ఎట్లా రావాలి? దేవా, ఈ వారమంతా నాకు కావలసిన సమృద్ధి ఇయ్యి అని మనం అంత ఆశతో మనం వస్తే దేవుడు మనంతా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చూసినట్లయితే, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రాలు. ఎవరు ధన్యులమ్మా? మంచిగా సూటు బూట్ వేసుకొని, కారు కొని, ఉంగరాలు పెట్టుకొని ధన్యులా? ఎవరు ధన్యులట? నీ మందిరం నందు నివసించువారు అంటే దేవుని సన్నిధిలో కూసిన వాళ్ళు ధన్యులు. అంటే పనులు లేవా అంటే ఉన్నాయి, పనులు లేవా అంటే ఉన్నాయి. కానీ ఆ దేవుని కొరకు దేవుడు ఏం చేసిండు? దేవుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చిన కనుక వీళ్ళు దేవుని కొరకు తన పనిష్పెట్టి వచ్చిన కనుక వీళ్ళు ధన్యులు అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆది కాండము 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఆది కాండము 2వ అధ్యాయం 2వ వచనము, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంతృప్తి చేసి. చూసావా? దేవుడు పని చేసి ఏం చేసిండట? 7వ దినములోగా ముగించిండు. ముగించి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు గనుక ఇప్పుడు నువ్వు కూడా నీ పనిని పక్క పెట్టి వచ్చినవు గనుక నువ్వు ధన్యులు వాళ్ళవు. ఆయన పని చేసినట్టు నువ్వు కూడా చేసినవు గనుక, ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు నువ్వు కూడా విశ్రాంతి తీసుకున్నావు కనుక నీ అంత ధన్యులు లోకంలో ఇవ్వలేరు. ఇక ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, నువ్వు చాలా ధన్యురాలు. ఈ వారం అంతా నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి? సమృద్ధి చూస్తున్నావు, ఇంకా సమృద్ధి చూస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనం చూసినట్లయితే, వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానములు చేయుచున్నది. చూడమ్మా, ఇక్కడ పరలోకంలో దేవుడితో ఏం చేస్తున్నారట? పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు భూమి మీద మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం కనుక వాళ్ళగా మనం కూడా ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. చివరిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం చూసి ముగించుకుందాం. అపోస్తులు 2వ అధ్యాయము 44వ వచనం. 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమష్టిగా ఉంచుకొనిరి. చూసారా? వీళ్ళకు సమృద్ధి ఉన్నదట. ఎవరికి? అపోస్తులకు. కలిగినది అంటే వాళ్ళు ఏ పని పట్టినా సక్సెస్ అవుతున్నారు, ఏ పని పట్టినా దీవెన వస్తున్నది, ఏ పని పట్టినా ఆశీర్వాదం వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు. పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే ఆరాధన చేయాలో వీళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు, ఏ విధంగా పాటలు పాడాలో వీళ్ళు కూడా పాటలు పాడుతున్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు కూడుకున్న దినమును ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఆ మందిరపు సమృద్ధి చేత ఏమైపోయింది? వీళ్ళకు సమృద్ధి ఉన్నదా లేకుంటే అప్పులో బాధ అయినరా? సమృద్ధి అట. వీళ్ళకు సమృద్ధి ఎందుకు ఒక సమృద్ధి ఉన్నది అంటే వాళ్ళు ఏం చేసిరట? ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, ఈ పనులు చేసే వాళ్ళు కానీ వాళ్ళ పనుల కన్నా దేవుని యొక్క సన్నిధి ముఖ్యమని చెప్పేసి దేవునికి అవకాశం ఇచ్చి కనుక వాళ్ళు సమృద్ధి పొందుకున్నారు, సంతృప్తిని పొందుకున్నారు. అంత గొప్ప ధన్యత మనం కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.